మన ప్రపంచంలో ఎన్నో పురాతన నగరాలు అయితే మనం కనుగొన్నారన్నమాట మన సైంటిస్టులు. అలానే సింధు, హరప్పా, చైనా, ఈజిప్ట్, చైనా వాళ్ళది కదా, సో ఈజిప్ట్ ఇవన్నీ కూడా మన సైంటిస్టులు అయితే కనుక్కున్నారు. సో ఇవన్నీ పురాతన నగరాలు అనేసి. సో ఇంతకంటే పురాతనమైన నగరం అనేది ఒకటి దొరికిందని అంటున్నారు. అంటే ప్రపంచంలో భూమి మీద ఫస్ట్ నగరం అనేది ఇదే అని అంటున్నారు అన్నమాట, ఒక సిటీ. సో అది దొరికిందని అంటున్నారు. అసలు సిటీ ఏముంది, ఆ సిటీ ఎలా ఉంది, ఆ సిటీలో అసలు ఏమి ఉన్నాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ సిటీ ఎక్కడుంది కూడా అది కూడా తెలుసుకుందాం అనమాట. సో మీరైతే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని చూస్తూ ఉండండి. మనైతే ఈ వీడియోలోకి అయితే ఇప్పుడైతే వెళ్ళిపోదాం. హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ యువర్ మొబైల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ప్రజెంట్ ఇది ఒక మంచి స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. సో ఈ రోజు స్టోరీ ఏంటంటే, మన సైంటిస్టులు తవ్వకాలను ఒక ప్రాచీన నగరం అయితే కనుక్కున్నారు అన్నమాట. సో ఆ నగరం ఎక్కడుంది, దానివల్ల అసలు దానికి ఎన్నో ఆన్సర్లు, క్వశ్చన్స్ దాని మీద అయితే ఉన్నాయి. సో ఎక్కడ దొరికింది, ఏంటి అనేది, అది ఎలా ఉంది అనేది మనం ప్రతి వీడియోలో తెలుసుకుందాం. సో ఈ నగరం అనేది ఎక్కడంటే, ఈ సిటీ పూర్తి పేరు వచ్చేసి యాన్షియంట్ సిటీ ఆఫ్ జెరికో అనమాట. సో ఇది స్టేట్ ఆఫ్ ప్యాలెస్టైన్ వెస్ట్ బ్యాంక్ లో ఇది ఒక జెరికో అనేది నగరం అయితే కనిపెట్టినమాట మన శాస్త్రవేత్తలు. సో ఆ నగరంలో అది ఏమని మనం ఇప్పుడు చూసుకుందాం. ఈ నగరాన్ని తవ్విన తర్వాత ఎన్నో పురాతనమైన వస్తువులు అయితే అందులో కనిపించాయంట. సో దాని పక్కన కూడా చుట్టువైపులో కూడా ఒక వాటర్ కేవ్స్ అది ఎక్కువగా ఉండడం వల్ల ఈ యొక్క నగరం అనేది ఎక్కువగా తరతరాలుగా ఎన్నో తరాలు ఇందులో జీవించారు అని అంటున్నారు అన్నమాట మన శాస్త్రవేత్తలు. సో ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో శతాబ్దాలు కూడా కొన్ని జనరేషన్ కూడా మారాయని అంటున్నారు అన్నమాట. సో ఇందులో మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఈ తవ్వకాల్లో 20 సెటిల్మెంట్ ప్లేసెస్ని కనుక్కున్నారు అన్నమాట. సో ఈ ప్లేస్లో 11,000 సంవత్సరాల నుంచి ఇదే ప్లేస్లో ఎంతో మంది జనరేషన్లతో ఇందులోనే జీవించారనేసి కూడా కనుక్కున్నారు మన శాస్త్రవేత్తలు. ఈ నగరం గురించి ఒక బైబిల్లో కూడా ఒక పేజీలో కూడా నగరం గురించి అయితే రాసి అయితే ఉన్నదంట. సో ఈ నగరాన్ని దేవుడే మొత్తం నాశనం చేయమని చెప్పాడంట, జుసువు అని పంపించారంట. సో ఈ నగరం మొత్తం ఎందుకంత నాశనం అన్నారంటే, అక్కడున్న ప్రజలు దేవుణ్ణి పూజించట్లేదు, నమ్మట్లేదు అనేసి. సో తన వాళ్ళ మీద కోపం వచ్చిన తర్వాత దేవుడు అయితే జుసువు అని పంపించేసి మొత్తం అందరినీ కూడా ఈ నగరాన్ని మొత్తం నాశనం చేశారంట. సో ఇది ఎలా అంటే, నెక్స్ట్ సైంటిఫిక్ గా చూసుకుంటే 8,000 సంవత్సరాల ముందు ఇక్కడ మనుషులు నివసించారు, ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ అదే ఇల్లులు కట్టుకొని నివసించారు, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారని క్లూస్ అయితే చాలా క్లియర్ గా తెలుస్తున్నాయి. సో ఆ తవ్వే కొద్దీ మనకి ఇంకా క్లూస్ అయితే బాగా వస్తున్నాయంట. సో ఇందులో ఇంకా మనకి చాలా అయితే మిస్టరీస్ అయితే ఉన్నాయి. మీరైతే వీడియో అయితే స్కిప్ అయితే చెయ్యొద్దు, కంటిన్యూస్ గా చూస్తూ ఉండండి. సో నెక్స్ట్ ఏం జరిగిందంటే, జెరికో యుద్ధం వల్ల ఈ నగరం మొత్తం అయితే నాశనం అయిపోయింది అంటున్నారు అనమాట. అంటే దేవుడు పంపించిన జుసువా మొత్తం ఈ నగరాన్ని అయితే నాశనం అయితే చేశారు అంటున్నారు అనమాట. 10,000 సంవత్సరాల ముందే ఇది జరిగింది. సో అక్కడ ఉన్న నగరాన్ని మొత్తం అయితే నాశనం చేసేసారు. సో అతనికి జుసువా గారి దగ్గర ఎంతో బలమైన ఆయుధాలు అయితే ఉన్నాయి అని అంటున్నారు అనమాట. సో ఆ ఆయుధాలు పట్టుకొని ఒక్క వారంలో ఆ ఊరు సిటీ మొత్తం కూడా నాశనం అయితే చేసేస్తారు, అంత పవర్ఫుల్గా ఉన్నాయి ఆయుధాలు అని అప్పట్లో ఒక స్టోరీ అయితే ఉంది బైబిల్లో. ఒకసారి ఆ స్టోరీ కూడా మీరు చదవండి, ఇంకా కొంచెం క్లారిటీ అయితే వస్తుంది. సో ఆ యుద్ధ సామాగ్రిలతో మొత్తం నగరాన్ని అయితే నాశనం చేశారు. మొత్తం ఇల్లు, అక్కడ ఉన్న మనుషుల్ని అందరినీ కూడా చంపేశారన్నమాట. సో ఒక 10,000 సంవత్సరాల నుంచి ఆ నగరం అయితే చాలా చల్లచెదురుగా అయితే ఉన్నది అని ఆ స్టోరీలో అయితే ఉంది. కానీ మనం ఇప్పుడు సైంటిస్టులు అయితే ఏం చెప్తున్నారంటే, 10,000 సంవత్సరాల యుద్ధం అయిన తర్వాత కూడా చాలాసార్లు ఈ రీకన్స్ట్రక్షన్స్ అయ్యాయి, అంటే మళ్ళీ కొత్తగా మళ్ళీ కడుతూ ఉన్నారు. సో ఈ నగరం అయితే ఎలా ఉంటుందంటే, చాలా అందమైన నగరం అన్నమాట. ఇది మొట్టమొదటి నగరం కాబట్టి. సో అక్కడ ఉన్న ప్రజలు ఏం చేశారంటే, అక్కడ ఉన్న బురదను తీసుకొని మొత్తం ఇల్లు అయితే కట్టుకున్నారు అన్నమాట. గోడలు కానీ లోపల కూడా మొత్తం ఇంటీరియర్ కూడా ఎంతో నీట్గా అయితే చేసుకున్నారు. సో అప్పటి కట్టడం అయితే అలానే ఉంటుందని, అప్పట్లో అదే తోపు పెద్ద కోట అనుకోవచ్చు. సో అలానే మంచి కట్టలు అయితే కట్టుకున్నారు అన్నమాట. ఒక సంవత్సరం వరకు ఫుడ్ని స్టోరేజ్ చేసుకునే రూమ్స్ కూడా ఉన్నాయి. సో ఎన్నో తాగడానికి కొండలు కానీ ఇలాంటివన్నీ ఎన్నెన్నో ఉన్నాయి అని అంటున్నారు అన్నమాట. కానీ ఈ మొత్తం నగరాన్ని కూడా ఈ జుసువా 7 రోజుల్లో నాశనం చేశారంటే చాలా గ్రేటే అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడైతే రష్యా ఉక్రెయిన్ అయితే కొట్టుకొని ఎప్పటి నుంచో చేస్తున్నారు అన్నమాట. ఎన్నో సంవత్సరాల నుంచి దాడి చేస్తూనే ఉన్నారు, ఇంకా అది యుద్ధం అయితే జరుగుతూనే ఉంది. కానీ అప్పట్లో జుసువా 7 రోజుల్లో మొత్తం ఈ నగరాన్ని నాశనం చేశారంటే చాలా విచిత్రంగానే అనిపిస్తుంది. కానీ మామూలుగా అయితే అప్పట్లో ఏలియన్స్ ఇతనికి హెల్ప్ చేశారు, ఇంత పెద్ద ఆయుధాలు అయితే అతనికి ఇచ్చారనేసి అని అంటున్నారు అన్నమాట. స్టోరీలు అయితే అట్లా ఉంది. సో అది నిజమా కాదా అనేసి ఇప్పుడు కూడా మిస్టరీయే. అది 7 రోజుల్లో చేశారా అనేది కూడా మొత్తం అంతా ఒక స్టోరీ పరంగా చూసుకుంటే
అది నిజమా అనిపిస్తుంది ఇది జెరికో నగరం అనేది యుద్ధం కూడా అనేది. 1868 చార్లెస్ వార్నర్ బృందం ఈ ఊరిని అయితే కనిపెట్టారు అనమాట, ఈ సిటీని అయితే కనిపెట్టారు. సో నార్మల్గా ఒక దగ్గర నుంచి తవ్వడం మొదలు పెడితే వాళ్ళకైతే తవ్వే కొద్దీ కొంచెం వింతలు అయితే కనబడుతున్నాయి అనమాట. అంతే గోడల్లాగా కొన్ని ఆర్కిటెక్చర్స్ మొత్తాన్ని కనబడుతున్నాయి అనమాట. ఇంకా సరే అనేసి మొత్తం తవ్వడం మొదలు పెడితే ఒక నగరం అయితే మొత్తం బయట అయితే కనిపించిందంట. సో అలా తవ్వే కొద్దీ తెలుస్తున్నాయి. సో అందులోనే ఆ నగరం పక్కన కూడా చిన్న చెరువులు, అంతే మంచినీటి సరస్సులు అంటారు కదా, చిన్న చెరువులు అక్కడ నుంచి ఊరుతూ ఉంటాయి కదా, బయటకు వస్తుంటాయి. అక్కడ నుంచి వాటర్ కూడా ఉన్నాయి వెళ్ళి, అందువల్ల ఇంకెక్కువ కూడా బతికారు అని అంటారు అన్నమాట. ఆ నీళ్లు ఊరుతున్న వాటిని స్ప్రింగ్స్ అని అంటారు అన్నమాట. ఆ స్ప్రింగ్స్ ని ఎక్కువగా మంచి వాటర్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంటాం అనమాట. సో మళ్ళీ స్టోరీలోకి అయితే మనం వెళ్ళిపోతే అక్కడ ఎలిసా అనే ఒక ఆవిడకించి ఎక్కువ అనారోగ్యాలు అయితే ఉండేవంట. సో అనారోగ్యం ఉన్నప్పుడు ఆ స్ప్రింగ్ లోని వాటర్ తాగిన తర్వాత ఆమెకున్న అనారోగ్యం మొత్తం అంతా మాయమైపోయాయి అని అంటారు అనమాట. సో అప్పటి నుంచి ఆ స్ప్రింగ్ దానికి ఎలిసా కేవ్ అని పెట్టారు అన్నమాట పేరు ఆ సరస్సుని. సో అలానే ఎంతోమంది మొత్తం అందరూ కూడా వాటర్ తాగి కొన్ని అనారోగ్యాలను బాగు చేసుకున్నారు. సో అలానే మన శాస్త్రవేత్తలు ఎదిని ఏం చేశారంటే ఇది ఒక పెద్ద యుద్ధం జరిగింది, యుద్ధం వల్ల ఈ నగరం అంతా మొత్తం నాశనం అయిపోయింది. ఈ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1500 శతాబ్దం అలాగే 1400 శతాబ్దంలో జరిగింది యుద్ధం. సో అందువల్ల కొంచెం ఈ నగరం అయితే నాశనం అయితే అయిపోయింది అని క్లూస్ అయితే మొత్తాన్ని ఉన్నాయన్నమాట. సో మన స్టోరీలో కూడా చూసుకుంటే అది నిజమైన ఉంటుంది. సో మీకైతే వీలైతే ఒకసారి ఆ స్టోరీని అయితే చదవండి, ఎలా ఉంటుంది మొత్తం మీకే తెలుస్తుంది అనమాట. ఈ చార్లెస్ వార్నర్ సంస్థ మొత్తం కూడా 1950కి మొత్తం ఈ నగరాన్ని అయితే తవ్వైతే తీసేశారన్నమాట. సో మొత్తం ఇంకా నగరం అయితే క్లియర్గా మొత్తం తవ్వారన్నమాట. సో ఈ తవ్వినప్పుడు కూడా వీళ్ళకైతే 17 గోడలు అయితే కనిపించాయి అన్నమాట. పెద్ద గోడలు అయితే కనిపించాయి. ఆ గోడలు అయితే కొన్ని గోడలు అయితే భూకంపం వచ్చేసి పడిపోయాయని అంటారు, కొన్ని అయితే నాశనం చేసి పడిపోయానని తెలుసుకున్నారు అన్నమాట. అంటే ఇక్కడైతే కొంచెం ట్విస్ట్ అయితే ఉంది. సో యుద్ధం అది జరిగి ఎన్నో సంవత్సరాలు అయ్యింది, దాని తర్వాత వీళ్ళు నిర్మించుకున్నారు, అప్పుడు ఇవన్నీ పడిపోయాయని కూడా మన శాస్త్రవేత్తలు కనిపెట్టుకున్నారు. అంటే 8000 సంవత్సరాల ముందైతే ఇవన్నీ కట్టారు. 28 అడుగులు ఎత్తు గోడలు అయితే ఉన్నాయని అంటున్నారు అన్నమాట మొత్తం అన్ని కూడా తవ్విన తర్వాత చూస్తుంటే. సో 11,000 సంవత్సరాలు పురాతనమైన నగరం కాబట్టి ఇప్పుడైతే బాగా ఫేమస్ అయితే అవుతుంది. సో చాలా మంది స్థానికులు అయితే చూడడానికి అయితే వస్తున్నారు. ఇది జెరికో మెయిన్ స్క్వేర్ నుంచి 2.5 కిలోమీటర్ల దూరంలో అయితే ఉందన్నమాట. ఇది అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైనా వెళ్ళిన వాళ్ళు చూడొచ్చు. సో ఇదైతే ఒక పెద్ద దిబ్బలాగా అయితే ఉంటుంది, 69 అడుగుల దిబ్బ అయితే ఉంటుంది అనమాట. సో ఇందులోకి వెళ్ళిన తర్వాత మొత్తం అన్ని కూడా మొత్తం చెడిపోయి అంత పాడైపోయి ఉంటాయి, మొత్తం అన్ని కూడా క్లియర్గా అది కనపడవు. సో తవ్వింది కదా, సో అలానే ఉంటుంది. సో దీన్ని చూడడానికి చాలా మంది అయితే ఇప్పుడైతే వెళ్తున్నారు. సో మీరైతే ఎవరైనా సరే అక్కడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అయితే చూడండి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం, మిస్టరీస్ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీరు అది లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసినప్పుడు నాకు కొంచెం బూస్టప్ అనేది వస్తుంది అనమాట. సో మరిన్ని వీడియోస్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మన ఛానల్ రోజు కూడా అప్లోడ్ అవుతున్నాయి. మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ బాయ్.